తాజా అంశం చూస్తున్నాం. లోక్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, గవర్నర్తో పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై చర్చించారు, ఆ వివరాలేంటి? గౌతమ్, కొద్దిసేపటి క్రితం లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు గురించి గవర్నర్ కు పవన్ కళ్యాణ్ నివేదిక ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఏగల్ ఐజీ రవికృష్ణ అందించినటువంటి రిపోర్ట్ అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, అలాగే రెచ్చగొట్టే ప్రసంగాలు, కులమత విద్వేషాలకు సంబంధించి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటికి సంబంధించిన వ్యాఖ్యలను కూడా పవన్ కళ్యాణ్ గవర్నర్ కు వివరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ ఐజీ ఆర్కే రవికృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణలో ఏగల విభాగం తీసుకుంటున్నటువంటి చర్యలు సాధించిన ఫలితాలకు సంబంధించి నివేదిక ఇవ్వడం జరిగింది. అలాగే సామాజిక మాధ్యమాల్లో వేధింపులు, ట్రోలింగ్ అంశాలతో పాటు మహిళలను లక్ష్యంగా చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా తీసుకుంటున్న చర్యల అంశాలను కూడా ఉప ముఖ్యమంత్రికి ఏగల్ దానికి సంబంధించినటువంటి నివేదికలోని అంశాలను కూడా గవర్నర్ కు పవన్ కళ్యాణ్ వివరించడం జరిగింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల మాధ్యమాలకు సంబంధించి అంశాలపై పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు వాక్ స్వాతంత్రాన్ని సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తోంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా మాట్లాడడం జరిగింది. ఇదే అంశాలను గవర్నర్ వద్దకు కూడా తీసుకెళ్లి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును పూర్తిగా స్వాగతిస్తామని, కానీ సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఏమాత్రం ఉపేక్షించబోదని, ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా స్పష్టంగా ఉందనే విషయాన్ని గవర్నర్ వద్ద పవన్ కళ్యాణ్ ప్రస్తావించి ఆ విషయాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా గవర్నర్ తో చర్చించడం జరిగింది. వాక్ స్వాతంత్రం అనేది అపరిమితమైన హక్కు కాదని, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయనే విషయాన్ని కూడా గవర్నర్ వద్ద ప్రస్తావించారు. అయితే ఇటీవల దోషంలో ఎక్కువ వ్యక్తిగత దోషంలో కావచ్చు, మత విశ్వాసాన్ని గాయపరిచే అంశాలు కావచ్చు, హత్య బెదిరింపులకు పాల్పడటం కావచ్చు, దేవతలపై అలాగే దేవుళ్లపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విషయాలను గవర్నర్ దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకురావడం జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూజ్ కాదు అనే విషయాలను అనే అంశానికి సంబంధించి కూడా గవర్నర్ తో పవన్ కళ్యాణ్ చర్చించడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గవర్నర్ గతంలో పనిచేసుకున్న నేపథ్యంలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19(2) ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం ఈ అంశాలకు సంబంధించిన విషయాలపై కూడా గవర్నర్ తో పవన్ కళ్యాణ్ చర్చించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన కూడా ఇతర రాజకీయ అంశాలు అలాగే తాజా పరిణామాలపై కూడా గవర్నర్ తో చర్చించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యకు సంబంధించినటువంటి ఆరోగ్యం గురించి కూడా గవర్నర్ ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఈ మధ్య ముంబై వెళ్లి తన షోల్డర్ కు సంబంధించినటువంటి అంశాలపై అక్కడ పరీక్షలు చేయించుకొని రావడం, త్వరలోనే సర్జరీ కూడా చేయించుకునేందుకు అవకాశం ఉంది అనే విషయాలపై కూడా గవర్నర్ కు కొంత సమాచారం తెలిసిన నేపథ్యంలో ఆ విషయాలను కూడా పవన్ కళ్యాణ్ వద్ద గవర్నర్ ప్రస్తావించినట్టు కూడా తెలుస్తోంది. గౌతమ్.